హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధిక రియల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఇక్కడైతే వినాయక చవితి రోజు ఇంటి ముందైతే ఇలా అలంకరించుకున్నాను. అంటే ఒక చిన్న ముగ్గు వేసుకొని గడపని ఇలా పూజించుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా దేవుడి రూమ్లోకి అయితే వెళ్ళిపోయాను. అంటే ఆల్మోస్ట్ ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. మాకేంటి అంటే వినాయకుడిని పెట్టే ఆనవాయితీ అయితే లేదు. వినాయకుని ప్రతిమ తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం ఈ ఆనవాయితీ లేదనమాట. కానీ పిల్లలు మాత్రం పెద్దమ్మాయి కూడా తను చిన్నగా ఉన్నప్పుడు ఒక 2-3 సంవత్సరాలు బాగా అడిగింది, పెడదాము అని చెప్పేసి. ఒక తర్వాత ఏంటంటే మనం పెట్టకూడదు, మనకు ఆనవాయితీ లేదు, నాన్నమ్మ పెట్టలేదు కాబట్టి మనము పెట్టొద్దు అని చెప్తే ఊరుకుంది. కానీ చిన్నమ్మాయి బయటకు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ నాన్న బయటకు తీసుకెళ్తే చాలామంది తీసుకెళ్ళడం చూసి చాలా మంచిగా ఉన్నాయమ్మ విగ్రహాలు, మనం కూడా పెట్టుకుందాం ఇంట్లో వినాయకుడిని అని చెప్పేసి కొంచెం గోల చేసింది. కాకపోతే పెట్టొద్దు నాన్న మనము అని చెప్పేసి కొంచెం చాలాసేపే కొంచెం ఏడ్చిందిలేండి. ఇంకా పిల్లలు కదా, వాళ్ళకి తెలీదు. ఇప్పుడు ఏంటంటే బయటికి వెళ్తే ఎన్ని విగ్రహాలు చాలామంది తీసుకెళ్తారు, ప్రతి ఇంట్లో పెట్టుకుంటున్నారు కదా. ఆల్మోస్ట్ అందరూ సిటీలో అయితే ఎక్కువ మంది పెట్టుకుంటారు, ఊర్లో అయితే ఎవరికి ఆనవాయితీ ఉంటే వాళ్ళే పెట్టుకుంటారనమాట. అందుకని ఇక్కడ పిల్లలు కొంచెం వినాయక చవితి అంటే కంపల్సరీగా ఇంట్లో పెట్టుకోవాలి అనే ఒక కోణంతో చూస్తారు. నేనేంటంటే ఇంకా సరేలే అని చెప్పేసి నా దగ్గర ఉన్న చిన్న వినాయకుని విగ్రహం అయితే ఉంది. స్పెషల్గా వినాయకుని తీసుకొచ్చి పెట్టాం కదా, నేను ఇంట్లో ఉన్న విగ్రహానికే మనం పూజ చేసుకుందాము అని చెప్పేసి అయితే చెప్పాను. అలాగే మీ బుక్స్ కూడా నేను దేవుడి దగ్గర పెడతాను, ఈరోజు కంపల్సరీగా దేవుడి దగ్గర బుక్స్ పెట్టాలి, అట్లయితే మంచిగా చదువు వస్తుంది అని చెప్పాను అనమాట. అందుకని ఇంకా మా చిన్న పాప అయితే బ్యాగ్లో ఉన్న బుక్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టేసింది. ఇంకో ఇన్ని బుక్స్ ఉన్నాయి, ఇవన్నీ పెట్టు దేవుడి దగ్గర అని చెప్పేసి. ఇంకా పెద్దమ్మ అయితే ఇంకా కామెడీ ఏంటంటే తనకి ఏదైతే టఫ్ సబ్జెక్ట్ ఉందో ఆ టఫ్ సబ్జెక్ట్ బుక్స్ నేను దేవుడి దగ్గర పెట్టుకుంటున్నాను, అట్లయితే నాకు ఈజీగా వస్తుంది అని చెప్పేసి. టఫ్ సబ్జెక్ట్ ఈజీ సబ్జెక్ట్ అని కాదు నాన్న, మీరు కష్టపడి చదివితే ఏదైనా వస్తుంది అని పిల్లలకైతే చెప్పాను. ఎందుకంటే దేవుడే అన్నీ ఇస్తాడు అని చెప్పేసి అనుకుంటారేమో అని చిన్నప్పటి నుంచి మనం కూడా వాళ్ళని ఏంటంటే సెల్ఫ్ మోటివేట్, మనం వాళ్ళకు ఇది ఒకటి అందించాలి. అన్నీ మనము ఏదో అప్పటికి బయటపడ్డామా అని కాకుండా కొంచెంగా నేర్పిస్తే అర్థమవుతుంది అనేది నా ఉద్దేశం. ఇక్కడైతే చూసారా నీళ్ళు ఎంత ఎర్రగా ఉన్నాయో. ఎందుకు అనంటే సికింద్రాబాద్లో మొన్న వరలక్ష్మి తీసుకొచ్చాను పసుపు కుంకుమ, చాలా మోసపోయానండి, నిజంగా చెప్తున్నాను. ఎప్పుడైనా సరే ప్యాకింగ్లో ఉన్న ప్యాకెట్స్ కాకుండా బ్రాండెడ్ మనం కొన్ని ఉంటాయి కదా, అలాంటివి తెచ్చుకోండి. నాకైతే బాధేసింది. ఎవ్రీ టైం నేను పూజా రూమ్లోకి వెళ్ళినప్పుడు నాకు ఆ కుంకుమ పసుపు చూస్తే, పసుపు వాకిట్లో ముగ్గులో వాడేస్తున్నాను కానీ ఎక్కువ కుంకుమ మనం అలా ఎక్కడ పోయలేం కదా, 1-2 గడపలకు ఎన్ని రోజులు అని వాడతాము. అందుకని బాధ అనిపించింది అనమాట. సో మీరు ఎప్పుడైనా కొనాలి అనుకుంటే మాత్రం నార్మల్ ప్యాకెట్స్ తీసుకోకండి, బ్రాండెడ్ మంచిది ఉంటే చూసి తీసుకోండి. ఇక్కడైతే నేను వినాయకుడిని మాత్రం ఇలా సెట్ చేసుకున్నాను. నా దగ్గర ఉన్న చిన్న బుజ్జి గణపయ్య కొనుక్కొని ఒక 2 years 3 years అయిపోతుందిలేండి. చాలా 1.5 తులాసో ఎంత ఉంది, చిన్నగా ఉంటుంది విగ్రహం అయితే. ఒక 5 తమలపాకులు, ఒక రాగి ప్లేట్లో 5 తమలపాకులు అయితే పెట్టేసుకొని మధ్యలో వినాయకుడిని పెట్టుకున్నాను. చుట్టూ ఏంటంటే పువ్వులు, గులాబీ పువ్వులు ఇంట్లో పూసింది మందార పువ్వు. ఈరోజు అంటే ఆ రోజు ఏంటి అంటే ఇంట్లో పూసింది, ఆ పువ్వును కూడా తీసుకొచ్చి పెట్టుకున్నాను. ముంగడ పెడితే వినాయకుడు కనిపించట్లేదు, పువ్వు మొత్తం ఆక్యుపై చేసేస్తుంది తన ఫేస్ని అని చెప్పేసి వెనకాల పెట్టుకున్నాను. ఇంకా ముందైతే గులాబీ పూలతో అలంకరించుకున్నాను అనమాట. పువ్వులు కూడా చాలా అంటే చాలా రేటు ఉన్నాయి. యాక్చువల్గా అయితే ఒక్కొక్క ఫోటోకి 2-3 పువ్వులైనా పెడతాను, కానీ నాకు ఆ ముందు రోజు వరకు కూడా నాకు బయటికి వెళ్ళడం కుదరదు. అందుకని చెప్పేసి అన్నీ ఇంకా ఆ రోజే తెచ్చుకొని పూజ అయితే చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ నేను ఆల్రెడీ టిప్ అయితే మీకు షేర్ చేశాను, నేను ఆ వీడియో లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. వెండి విగ్రహాలు చూసారా, ప్రతిమలు ఎంత బాగా కనిపిస్తున్నాయో, అలాగే మన దగ్గర ఉన్న ఇత్తడి సామాను కూడా ఎలా క్లీన్ చేసుకోవాలని. నాకు ఈ క్లీనింగ్ అంతా చాలా ఈజీ అయిపోయింది. ప్లానింగ్గా చేసుకున్నాను కాబట్టి తొందరగా క్లీనింగ్కి ఎక్కువ టైం అయితే పట్టలేదు. ఫొటోస్ కూడా మొన్న కడుక్కున్నాను కాబట్టి ఈసారి మాత్రం టిష్యూ పేపర్ మామూలుగా మనము పేపర్స్తోని క్లాత్తోని తుడిచేసుకొని నీట్గా ఇలా అలంకరించుకున్నాను అనమాట. కంపల్సరీగా లక్ష్మీ అమ్మవారి ఫొటోస్కి అలాగే మన వినాయకుడికి నేను వస్త్రం మాత్రం వేస్తానండి. అది వేయకపోతే ఏదో వెల్తిగా ఉంటుంది. కంపల్సరీగా నెలకు ఒక్కసారి అయితే
ఫోటోలు కంపల్సరీ క్లీన్ చేసేసుకుంటాను. మధ్యలో విగ్రహాలు అయితే మాత్రం ఎప్పుడు డస్ట్ దుమ్ము పట్టినా కూడా అది ఇంకా మనకు వచ్చేసి మనమైతే ఏదైతే ఇప్పుడు కుందులలో మనం దీపాలు వెలిగిస్తామో అవి మాత్రం వీక్లీ ట్వైస్ కానీ లేకపోతే 2-3 సార్లు కానీ అలా నేను పూజ చేసినప్పుడు కంపల్సరీగా తోముకొని పూజ చేస్తాను. కానీ అలానే పాత వాటిలలో అలా అంటే నిన్న పెట్టిన వాటిలలో అలానే పూజ చేయను అనిపించుకోను. ఇక్కడైతే ఇంకా పూజ అయితే కొంచెం అంటే హాఫ్ పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను నైవేద్యం చేసుకోవాలి. నైవేద్యం ఒకటి చేసుకుంటే కొబ్బరికాయ కొట్టుకుంటే నాకు పూజారంలో ఉన్న పని అంతా అయిపోతుంది, పూజ అయిపోతుంది. కానీ ఇంకప్పటికి లేట్ అయిపోయింది కదా, కనీసం దేవుడి దగ్గర దీపాలు వెలిగించుకుంటే పూజా రూమ్లో ఒక నిండుదనం దేవుడికి కనీసం దీపమైన పెట్టాము అనే ఒక సంతృప్తి ఉంటుంది అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే అయితే కంప్లీట్ చేసుకున్నాను. అలాగే ఉంచకుండా ఇంట్లో ఒక సేపు ఉంటే అదైతే నేను ఆ పండుని మాత్రం అప్పటికి ప్రసాదంగా అయితే పెట్టేశాను అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే మళ్ళీ కిచెన్లోకి వచ్చేసాను. ఇక్కడ వచ్చేసి కంపల్సరీగా ఇక్కడ ఇది ఎంతమంది తెలుసో తెలియదు కానీ తిమ్మికూర అయితే ఇంకా తిమ్మికూర అయితే నేను పొద్దున్నే ఏరేసి పెట్టేసుకున్నాను. చాలా కాస్ట్లీ ఉందండి బాబు, నిజంగా. ఇది కామన్గా దొరికే ఆకుకూర అయినా కూడా చాలా సిటీలో కాబట్టి ఫుల్ రేట్ ఉంది. ఎంత 20 రూపాయలు పెట్టితే కొంచెమే ఆకులు వచ్చాయి. అది ఉడికితే కూడా చాలా కొంచెమే అయింది కానీ సరిపోతుంది కూర. ఏంటంటే కొంచెం కలుపుకున్నా కూడా టేస్టీగా ఉంటుంది. ఇందులో వచ్చేసి మనము చింతకాయ, నెక్స్ట్ పచ్చిమిర్చి, ఇవి 2 మిక్సీ పెట్టేసుకున్నాను చెప్పాను కదా. చింతకాయ ఏంటంటే మన పులుపుకు తగ్గట్టుగా వేసుకోవాలి. కొంతమంది పప్పు వేసుకుంటారు, పచ్చడి చేస్తారు. కానీ మేమైతే పప్పు నేను ఎప్పుడు వేయలేదు. దట్టు పండగ రోజు పప్పు వేయడం ఎందుకు అని అనిపిస్తుంది అనమాట. అసలు తిమ్మికూరలో చింతకాయ, పచ్చిమిర్చి కలిపి ఇట్లా నార్మల్గా ఎక్కువ హడావిడి లేకుండా అంటే ఏమీ వేయకుండా సింపుల్గా చేస్తేనే చాలా బాగుంటుంది కూర. టేస్ట్ అయితే నాకైతే బాగా నచ్చుతుంది. ఈసారి మా పెద్ద పాప కూడా తిన్నదనమాట. ఇంకా ఇక్కడైతే కొంచెం మంచిగా ఉడికిన తర్వాత పసుపు అయితే వేసుకున్నాను. పసుపు పోపులో కాకుండా డైరెక్ట్ నేను ఆకుకూరలోనే వేసుకొని సరిపడా ఉప్పు అయితే వేసుకుంటున్నాను అనమాట. ఉప్పు, కారం, ఈ పులుపు ఇది కరెక్ట్గా ఉంటే చాలు, కూర టేస్టీగా ఉంటుంది. అంతే అండి, ఇంతకుమించి ఏం వేయొద్దు చెప్పాను కదా. ఇంకా నేను ప్రసాదంలోకి అయితే తాలికలు, ఉండ్రాలు చేస్తాం కదా, అవైతే చేసి పెట్టేసుకున్నాను. దీనికి మాత్రం మా పెద్ద పాప హెల్ప్ చేసిందిలేండి. మొత్తం నేనే చేసుకోలేదు. కాకపోతే ఏంటంటే తాలికలు చాలా దొడ్డుగా చేసింది. అంత దొడ్డు వేస్తే అవి ఉడకనికి చాలా టైం పడుతుంది. ఇంకా సరేలే అని చెప్పేసి నేను ఏంటంటే మళ్ళీ సన్నగా తాల్చుకున్నాను. మళ్ళీ నాకు ఒక 15-20 మినిట్స్ టైం అయితే పట్టింది. పిల్లలు వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళ ముందు మనం ఒకసారి చేసి చూపిస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. ఇక్కడ ఏంటి అంటే నేను ఫస్టే బెల్లము కరగబెట్టేసుకున్నాను. నేను 1/2 కేజీ కంటే ఎక్కువ తీసుకున్నాను బెల్లము. 1/2 కేజీ తెప్పించాను కానీ 1/2 కేజీ మరీ స్వీట్ అయిపోతుందేమో అని కొంచెం తగ్గించేసాను. అది మంచిగా నీళ్ళలో వడపోసిన తర్వాత కరిగినాక నీళ్ళలో వడిపేసుకున్నాను, ఏమైనా చెత్త అదేమైనా ఉంటుందేమో అని. బట్ ఆర్గానిక్ బెల్లము అట్లయితే కాదు కదా, నార్మల్ బెల్లమే, చెత్త నాకు ఏమీ రాలేదు. కానీ ఆ తెల్ల బెల్లాన్ని చూస్తేనే ఎలానో అనిపించింది. ఇంకా సరేలే తప్పదు, ఉన్నదాన్ని వాడుకోవాలి కదా. ఇంకా ఇది ఇలా బాయిల్ అయిన తర్వాత ఉండ్రాలు వేసాను కదా, ఉండ్రాలు ఉడికేంత వరకు అయితే మనము అలానే మగ్గించుకోవాలి. అంటే నీళ్ళు మొత్తం మరగబెట్టుకోవాలి. ఉండ్రాళ్ళు మంచిగా మెత్తగా అయిన తర్వాత అప్పుడు మనము అందులో పిండి, మీరు వీలైతే ఏంటంటే ఇప్పుడు మనము దేవుడికి మనం పూజలు చేస్తాం కదా, అప్పుడు ప్రసాదంగా కూడా మనం ఈ ఉండ్రాళ్ళ పాయసము మనం వినాయకుడి దగ్గర పెట్టొచ్చు. అందుకని చెప్పేసి చెప్తున్నాను. కుదిరితే ఏంటంటే కొన్ని బియ్యం, ఒక చిన్న గ్లాస్ ఉంటుంది కదా, చిన్న గ్లాస్ బియ్యం నానబెట్టేసుకొని మనం దోసపిండిలాగా దాన్ని మనం మిక్సీకి వేసుకున్న తర్వాత అది వేసుకొని చేయొచ్చు. అంటే అది బియ్యపిండి పాయసం లాగా ఉంటుంది. లేదు అని అంటే ఇప్పుడు మనం గోధుమ పిండి మనము గోధుమ పిండినే వేసుకొని దాన్ని మనం ఉండలేకుండా కలుపుకొని ఆ గోధుమ పిండినే పోసుకోవచ్చు అనమాట. అలా చేసినా కూడా స్వీట్ బాగుంటుంది. నేను ఎవ్రీ ఇయర్ అయితే బియ్య పిండే చేసేదాన్ని. ఈసారి ఎందుకంటే గోధుమ పిండి ఒకసారి ట్రై చేద్దాము, ఈ టేస్ట్ ఎలా ఉంటుందో అని అయితే అనుకున్నాను. ఇంకా పక్కనైతే కూర మొత్తం అయిపోయింది కదా, కూరలో ఏంటంటే ఇంకా పోపు పెట్టేసుకోవాలి, అది ఉడికిపోయింది. ఇంకా దానికోసం అని చెప్పేసి ఇంకా ఏంటంటే వెనకాలకు షిఫ్ట్ చేశాను. కూర అయితే అయిపోయింది, పిల్లలు ఆకలి అంటున్నారు. వాళ్ళకి మా పెద్దమ్మాయి మెయిన్, చిన్న పాప అయితే అంత ఇంట్రెస్ట్గా తిన్నది, కానీ పెద్ద పాపకి మాత్రం ఈ కూరనే కావాలి అని అన్నది. మేమేంటి అంటే నేను కూర దేవుడి దగ్గర పెట్టడము, అన్నం పెట్టడం ఇట్లాంటిది ఏమీ చెయ్యము. సో నేనేంటంటే ఇంకా సరేలే అని చెప్పేసి ఫస్ట్ అయితే తనకు పెట్టేద్దాము, పాపం ఆకలేస్తుంది అంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ కూర కూడా కంప్లీట్గా ఇక్కడ మనకు ప్రసాదం ఒకవైపు అవుతూనే ఉంది. నెక్స్ట్ ఇంకొక వైపు అయితే కూరలో పోపు ఇచ్చేసేయాలి. ఇది కంపల్సరీగా చేయాలన్నమాట. కూర అంతా ఉడికిన తర్వాత పోపు ఇంట్లో ఇంపార్టెంట్. దీంట్లో మీరు ఏంటి అని అంటే మనకి ఎల్లిపాయలు వేస్తే బాగుంటుంది.
అది మన ఇష్టము, వేస్తే వేసుకోవచ్చు లేకపోతే లేదు. నేనైతే వేయలేదు, జస్ట్ 2 పావుల నూనె, కొంచెం నూనె అయితే ఎక్కువగా పడుతుంది, ఆకుకూర కదా. అందులోనూ ఇదేంటంటే ఇది ఒక టైప్, మనం రెగ్యులర్గా వాడే ఆకుకూర కూడా కాదు కాబట్టి కొంచెం ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత మనం ఇంట్లో పోపుకు సంబంధించి పోపు దినుసులు ఫస్ట్ అయితే ఎండుమిరపకాయలు, కంపల్సరీగా ఎండుమిరపకాయలు ఉండాలి, అప్పుడే ఆ కూరకి టేస్ట్ అనమాట. ఒక్కొక్క కర్రీకి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది కదా వండే విధానంలో. సో ఈ ఆకుకూరకైతే కంపల్సరీగా ఎండుమిరపకాయలు, అందుకని 4-5 ఎండుమిరపకాయలు మాత్రం ఒలిచి మనము ఆ నూనె మంచిగా వేడైన తర్వాత అందులో వేసుకొని ఆ మిరపకాయలు మంచిగా గోలిన తర్వాత అప్పుడు జీలకర్ర, ఆవాలు, మీకు ఏమైనా పప్పులు వేసుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండి శనగపప్పు కానీ మినపప్పు కానీ అలా ఏమైనా వేసుకుంటే అవి వేసుకోవాలి. ఇంకా లాస్ట్కి ఏంటి అని అంటే ధనియా పౌడరు, వితౌట్ మనకు నార్మల్ ప్లేన్ ధనియా పౌడర్ ఉంటే ఆ ధనియా పౌడర్ వేసుకుంటే అంతే, ఇంకా కూర అయితే రెడీ అయిపోతుంది అనమాట. సింపుల్గా చేసుకునే కూర, కానీ హెల్త్కి మాత్రం చాలా 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 మంచిది. సంవత్సరానికి ఒకసారి కొంచెమైనా తినాలి. మా నాన్నమ్మ చెప్పేది, ఒక్క ముద్దైనా తినాలి ఈ కూర, ఒక్క ముద్దైనా తినాలి అని చెప్పేసి. ఎందుకు అనంటే మనకి ఎలాంటి బాడీలో మనకి ఏంటంటే స్కిన్ ఎలర్జీస్ అట్లాంటివి రాకుండా ఉంటుంది, మంచిది అని చెప్పేసి. మళ్ళీ వేరే రోజు ఎప్పుడు వండకూడదు, ఆ వినాయక చవితి రోజు మాత్రమే వండే కూర ఇదంటే ఈ ఒక్క కూర అనమాట. మిడిల్లో మనకు దొరికినా కూడా మోస్ట్లీ ఉండకపోయేవాళ్ళు. సో అది ఆ రోజు నెక్స్ట్ డేకి కూడా బాగుంటుంది కూర టేస్ట్ అనేది. ఇంకా ఇక్కడైతే పోపు దినుసులు చెప్పాను కదా, జీలకర్ర, ఆవాలు అయితే వేశాను. నాకు అలాగే ఇక్కడ ఏంటంటే ఉండ్రాళ్ళు కూడా ఉడికేసాయి ఈ టైం, నేను ఇక్కడ ఏదైతే కూర ప్రిపేర్ చేసే టైంలో నాకు ఇక్కడ ఉండ్రాళ్ళు కూడా ఉడికేసాయి. ఇంకా ఇప్పుడైతే నెక్స్ట్ పిండి కలుపుకుందామని అయితే అనుకుంటున్నాను. నాకు అసలు ప్లాన్ లేదు, ఎలాగో అలా చేసేద్దాము అనుకున్నాను. ఇంట్లో బియ్యపిండి ఉంది కదా, బియ్యపిండితో చేద్దాం అనుకున్నాను. తీరా బియ్యపిండి పోసాక టేస్ట్ ఎలానో ఉంటుంది అని మళ్ళీ ఒక చిన్న డౌట్ వచ్చేసి సరేలే అని చెప్పేసి ఇంకా నేను గోధుమ పిండితో అయితే చేసేసాను అనమాట. చూసారు కదా, ఒక 3 నుంచి 4 స్పూన్ల గోధుమ పిండి అయితే తీసేసుకున్నాను. సో ఈ పిండిని మనము నీళ్ళల్లో ఏమంటే మంచిగా నీట్గా బబుల్స్ లేకుండా, అంటే ఉండలు కట్టకుండా, మెయిన్ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మరుగుతున్న ఈ ఏదైతే ఇప్పుడు మనము స్వీట్ ఉందో అందులో వేసేసుకుంటే ఒక 2-3 పొంగులు వచ్చేంత వరకు ఉంచుకుంటే అయిపోతుంది. అలాగే ఫైనల్గా ఏంటి అంటే కంపల్సరీగా, అంటే అది మీ ఇష్టము, నెయ్యి ఉంటే నెయ్యితో పోపు మనకి డ్రై ఫ్రూట్స్ వేయించుకొని నెయ్యిలో వేయించుకొని వేసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. బట్ ఇది పల్లెటూరులో ఉన్న వాళ్ళకి అందరికీ కుదరకపోవచ్చు, కానీ ఈ మాత్రం చేసుకున్నా కూడా టేస్ట్ మాత్రం బాగుంటుందండి. ఇది మనకు నెయ్యి కంపల్సరీగా నెయ్యి వేసుకోవాలా అని, నూనె మాత్రం వాడొద్దు. స్వీట్లలో కంపల్సరీగా అందరికీ తెలిసిన విషయమే కదా, నెయ్యి మాత్రం, డాల్డాలు ఇట్లాంటివి ఏమి వేయకండి. కుదిరితే నెయ్యి వేసుకోండి, లేదు అంటే డైరెక్ట్గా మా దగ్గర ఉన్న జీడిపప్పులే ఉంటే అలానే వేసుకున్నా కూడా మధ్యలో తగులుతుంటాయి కాబట్టి పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఏదైనా సరే మన స్తోమత, మన దగ్గర ఉన్న దాన్ని బట్టి చేసుకోవాలి తప్ప ప్రతిదానికి ఆడంబరాలకు వెళ్ళి ప్రతీది పెద్దగా చేసుకోవాలి అనేది మాత్రం అవసరం లేదు అనేది నా ఉద్దేశం అనమాట. ఎంత ఉంటే అంత, ఏ దానికైనా భక్తి ముఖ్యము. చేసే దాంట్లో మనకు ఉన్న భక్తి శ్రద్ధలతో చేస్తే ఏదైనా ఫలితం దక్కుతుంది. దేవుడు అదొక్కటే కోరుకుంటాడు. మనం ఎంత ఆర్భటంగా చేసాము, ఎంతగా అలంకరించుకున్నాము, ఎన్ని పువ్వులు పెట్టాము, ఎన్ని పనులు పెట్టాము, ఎంత డబ్బులు ఖర్చు పెట్టాము, ఇదంతా కాదు. మనం ఎంత తక్కువలో చేసినా కూడా మన భక్తి ఎంత ముఖ్యము అన్నది మాత్రమే ఏ పూజకైనా ఇంపార్టెంట్ అనేది నా ఉద్దేశం అనమాట. అందుకే నేను ఇప్పుడు పొద్దున్నే లేవాలి, ఆరోగ్యం పాడు చేసుకోవాలి, పొద్దున్నే పూజ చేసేసుకోవాలి, ఇట్లా కాకుండా పండగ రోజులలో మాత్రం ఎంత ఇంపార్టెంట్ అంటే ఎంత నిదానంగా ప్రతీదీ చేసుకోవాలి అన్నది మాత్రమే అనుకుంటాను. సో ఇంకా మొత్తానికైతే ఇక్కడైతే స్వీట్ కూడా అయిపోయింది కాబట్టి నేను వరలక్ష్మి వ్రతానికి తెచ్చిన నెయ్యి ఉండి నా దగ్గర, అందుకని చెప్పేసి నెయ్యిలో నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్, అప్పటికి నా దగ్గర ఉండేవి జీడిపప్పులు, కిస్మిస్, బాదం, ఇవి 3 ఉన్నాయి. ఇంకా అందులో నేను బాదం మర్చిపోయానులేండి వేయడము. ఇంకా జీడిపప్పులు ఏంటంటే చిన్నగా వేసేసుకొని కిస్మిస్ వేసేసుకొని అంతే, ఇంకా నేను అది స్వీట్లో వేసుకున్నాను. ఇలా నా స్వీట్ అయితే రెడీ అయిపోయింది. అంతే సింపుల్గా అయిపోయింది. పూజ అంతా నాకు ఎక్కడ టైం ఎక్కువ పట్టింది అంటే పూజా ఫోటోలు క్లీన్ చేసుకోవడంలోనే ఎక్కువ టైం పట్టింది. ఇల్లు క్లీనింగ్ ఇదంతా, గిన్నెలు కూడా ఇప్పటికప్పుడు తోంపెట్టేసేసుకున్నాను. చూసారు కదా, ఇంకా ఇలా అయితే నైవేద్యం కూడా దేవుడికి సమర్పించేసుకొని ఇంట్లో ఇంకా ఏంటి అంటే ఒక ధూప్ స్టిక్ ఉంటుంది కదా, అదైతే పెట్టేసుకున్నాను. అంతే సింపుల్గా అయితే ఇలా పూజ చేసేసుకున్నానండి.
చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. పండగ రోజు పండగ చేసుకుంటే ఆ తృప్తే వేరు కదా. మొత్తానికి ఇంకా ఈసారి అయితే నాకు వినాయక చవితి కుదిరిందనమాట. ఒక్కొక్కసారి కుదరకపోతే పండగలకి బాధ అనిపిస్తుంది. తర్వాత ఇంకా కింద వినాయకుడిని పెట్టాం కాబట్టి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ కింద వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ పూజలో అయితే నేను పాల్గొన్నాను. అంటే మేమైతే పూజలో కూర్చోలేదు కానీ పూజ చేసేసుకొని పైకి వచ్చామన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఎలా ఉందనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వినాయక చవితికి దేవుడు మన పిల్లలకు మనకు మంచి బుద్ధిని చదువును ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను కూడా. ఓకేనా, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టాటా, సీ యు ఇన్ అనదర్